హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మేమైతే మళ్ళీ డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫ్లైఓవర్ వరకు అయితే వచ్చేసామన్నమాట. అంటే నిన్ననే కదా మీరు వెళ్ళింది, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారో అని కొంచెం అంటే డౌట్ రావచ్చు అనమాట. ఎందుకంటే మా హ్యాపీ కనుక మా ఆయనకి తీసుకున్నాం అనమాట. నిన్న పాయింట్లు తీసుకున్నాం, చెరొక 2-4. అయితే అవి ట్రయల్ రూమ్లో వేసుకున్నప్పుడు మా వారు 3 తీసుకుంటే పాయింట్లు, అందులో ఒకటి పట్టింది. సేమ్ సైజు మళ్ళీ ఇంకో 2 తీసుకున్నాడు. వేసుకున్న ఒకటే కరెక్ట్ ఫిట్ అయింది అనమాట. మా హ్యాపీకి కూడా సేమ్ పరిస్థితి. వేసుకున్న ఒకటి కరెక్ట్గా ఉంది, అదే సైజు మళ్ళీ తీసుకుంటే కరెక్ట్ లేదనమాట. అంటే బ్రాండ్ని బట్టి కూడా ఉంటుంది కదా అని చెప్తున్నారు. సరేలే అని చెప్పేసి రిటర్న్ ఆప్షన్ ఉంటుందా ఉండదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది డీమార్ట్కి వెళ్తే. అయితే ఇక్కడ కస్టమర్ కేర్ అని ఒకటి ఉందన్నమాట రూమ్. అక్కడికైతే వెళ్ళి అడిగితే లేదండి, ఉంటుంది 7 days వరకు తీసుకుంటామండి విత్ బిల్ పేపర్తో సహా. అయితే ఈ వీడియో నేను తీయడానికి కారణం కూడా అదే. మాలాగా డౌట్ చాలా మందికి ఉండుంటుంది. మా కోదాడలో కొత్తగా డీమార్ట్ పడింది కాబట్టి అందరికి డౌట్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా యూస్ఫుల్ అయ్యిద్ది ఈ ఇన్ఫర్మేషన్ అనేసి ఈ వీడియో అయితే తీశాను. చూసారు కదా, ఇక్కడైతే ఒక 4-5 అయితే రాసి పెట్టేశారనమాట. ఇక వీటి ప్రకారంగా తీసుకొస్తే తీసుకుంటారంట రిటర్న్ ఆప్షను. ఖచ్చితంగా అయితే రిటర్న్ తీసుకున్నారు, మనీ కూడా పే చేశారు వెంటనే. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఒక బిల్ పేపర్ ఒక్కటి అడిగారు, మనం ఇచ్చిన డ్రెస్ అంటే మేము ఇచ్చిన పాయింట్లు అయితే చూసుకొని మేము అందులో ఏమీ కూడా తీయలేదు, జస్ట్ అలా వేసుకున్నామంతా. ఆ ట్యాగ్లో కూడా ఏం తీయలేదు, అంటే కొత్త వాటికి వస్తుంది కదా దారం కట్టి అలా అనమాట. ఇంకా మా వారైతే అడుగుతున్నారు అక్కడ టైపింగ్ చేసి. మనం ఫోన్పేనే చేస్తాం కాబట్టి ఫోన్పే నెంబర్ ఇంకేదో డీటెయిల్స్ 2-3 డీటెయిల్స్ అడిగి తర్వాత సిగ్నేచర్స్ పెట్టించుకొని అయితే మా మనీ అయితే రిటర్న్ ఇచ్చారనమాట. రూపాయితో సహా చిల్లర కూడా పే చేశారండి. సో ఇక్కడ నేను మళ్ళీ చదివి వినిపిస్తా చూడండి. కొనుగోలు చేసిన తేదీ 7 పని దినాల లోపు అవి తీసుకొని రావాలి. 7 రోజులు దాటితే మళ్ళీ తీసుకోరండి. అది కూడా మళ్ళీ వర్కింగ్ డేస్లోనే తీసుకొని రావాలన్నమాట. ఇంకా ఈ మనం బిల్ షీట్ ఇస్తారు కదా మనకు బిల్లు, ఆ బిల్ అయితే కంపల్సరీ తీసుకురావాలి. ఇక అదే చెప్తున్నారు. ఇవే మెయిన్ పాయింట్లు కాబట్టి ఇవి చదివా. తర్వాత ఇక వేరే అవన్నీ మనకు అవసరం లేదనమాట. ఇంకా ఇక్కడ మా పాప చూడండి ఆడుకుంటుంది. చిన్నపిల్ల ఎవరో ఆ పిల్ల ఆడుతూ ఉందనమాట. గ్లాస్ అవతల ఉంది కదా, ఇద్దరు ఆడుకుంటున్నారు. వాళ్ళ అమ్మ కూడా చూసి నవ్వుతుంది. ఇంకా మేము వెళ్ళేటప్పుడే తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ముందే నిన్న అటు ఇటు తిరిగి ఏదో తీసుకున్నాం అని చెప్పారు కదా, ఇప్పుడైతే ఇక్కడ ముందులోనే పెట్టుంచారు. మేము అది చూసుకోకుండా వెళ్ళాము. నిన్న వెళ్ళగానే చూడండి, ఇంకా నేనైతే ఫస్ట్ ఈ బిస్కెట్స్ దగ్గరికి అయితే వచ్చాయి. ఎందుకంటే నిన్న స్నాక్స్ ఏం తీసుకోలేదు, ఓన్లీ చాక్లెట్స్ తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇక అన్నీ చూస్తుంటే ఇక ఒక గుడ్డే ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేనైతే, పెద్దది. అది కూడా ఆఫర్లోనే ఉంది. ఇక్కడ సాసెస్ అన్నీ ఉన్నాయి. నేను నిన్న వీడియోలో చెప్పాను కదా, వీడియోస్ తీయట్లేదు గొడవ అవుతుందని. నేను ఈ వీడియో తీసేటప్పుడే ఆ పిల్లగాడు వచ్చి చెప్పాడు అనమాట. సో ఇంకా అక్కడ వరకు తీయలేదు. ఎవరైనా ఉంటే అందులో వర్క్ చేసే వాళ్ళు ఉంటే తీయట్లేదు, వాళ్ళు లేనప్పుడు తీసుకున్నాను అనమాట వీడియో ఇవన్నీ. ఇక్కడ కొబ్బరి నూనె ప్రతిదీ మనకైతే మంచి ఆఫర్లోనే నడుస్తుంది అనమాట. ఇక కొత్తగా కాబట్టి కొత్తగా ఏదైనా డీమార్ట్ అంటే డీమార్ట్ స్పెషల్ అది కదా, అంటే పేదవాళ్ళకి కొంచెం తక్కువ ధరలో అందించాలని అనమాట. పౌడర్స్ అవి ఇవన్నీ నేను సోప్స్ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు అసలు ఆ ర్యాక్ దొరకలేదు అనమాట. అంటే జనం ఉంటున్నారు ఫుల్గా. ఇంక ఈరోజు తక్కువ లేండి, నిన్న అయితే మరీ అద్దరిపోయారు మొన్న వీడియోలో. ఇప్పుడు కొంచెం ఎటైనా వెళ్ళడానికి కానీ నడవడానికి కానీ ప్లేస్ ఉంది. కొంచెం ఊపిరి తీసుకోవడానికి కూడా లేదు నిజం చెప్పాలంటే. అలా అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఏటంటే అటు తిరుక్కుంటూ నిమ్మలంగా రిలాక్స్డ్గా చూసుకుంటూ వెళ్ళిపోయాను. చాలాసేపు ఉన్నాంలేండి, పోయి ఒక 2 hours ఏమి ఉన్నాం. ఇక అన్నీ చూస్తున్నాం. మా ఆయన నా షర్ట్ సైజ్ చూడు అంటున్నాడు అనమాట. షర్ట్స్ ఇక్కడ భలే ఉన్నాయి, బాగున్నాయి, క్వాలిటీ తీసుకోండి, ఎక్సెల్ ఉంది షర్ట్ అని అంటే సర్లే చూద్దానని చూస్తున్నాం అనమాట. కాకపోతే ఇవి నాకు నచ్చలేదు రాజు, వేరే చూద్దాం పా అని మళ్ళీ అటేసి వెళ్ళిపోయాం. కానీ నాకు ఇందులో ఒకటి క్రీమ్ కలర్ షర్ట్ నచ్చింది. కాకపోతే అది 2 sides జేబులు వచ్చినాయి అనమాట. మా ఆయన అస్సలుగా వేయడాలండి. మా ఆయన ఇట్లా క్లాస్గా ప్లెయిన్గా కంఫర్ట్గా వేసుకుంటాడు. ఏదైనా ఇబ్బంది అసలు బట్టల విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ కాడనమాట. ఇక మా పాపకైతే నిన్న ఇచ్చిన బొమ్మ ఈరోజు కూడా ఇచ్చిన అనమాట. ఆమె తిరిగి అంతసేపు ఆ బొమ్మకి జువ కొడుతుంది, మంచిగా చూసుకుంటుంది, ఆ బొమ్మను ఎత్తుకుంటుంది. ఆ బొమ్మ కింద పట్టుకొని ఊపుతా ఉంది కాలు పట్టుకొని. ఇంకా మా హ్యాపీగా నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా. ఎవరైనా వస్తారే చూడు హ్యాపీ అని చెప్తున్నా. హ్యాపీకి ఎవరు రావట్లేదులే మమ్మీ వీడియో తీయని అంటున్నాడు. ఇక నేను మా పాపతో ఇక్కడ ఉండిపోయాను. మా ఆయన ట్రయల్ రూమ్లోకి వెళ్ళాడు అనమాట, ట్రయల్ వేసుకోవడానికి బట్టలు. ఇప్పుడైనా అన్ని వేసుకొని చూడు, మళ్ళీ రావడం అయితే కుదరదు అని చెప్పా. ఇప్పుడైతే తీసుకున్న ప్రతి ఒక్కటి ట్రయల్ వేయించిన మా హ్యాపీగాతో సహా.
ఇక మా పాపకైతే చూడండి స్పెట్స్ పెట్టింది, నవ్వుతుంది. అవి పెట్టి మమ్మీ అని ఇట్లా సైజ్ చేస్తుంది అనమాట, అవి కావాలని. ఇక మా పాపకైతే పెట్టేసా, చూసుకుంటూ ఆమె నవ్వుకుంటా ఉందనమాట. ఎవరో అమ్మాయి వస్తుంది అంటే అందులో పనిచేసేటోళ్ళు అంటే అంత కనిపెట్టలేకపోతున్నాం వాళ్ళని. ఇక అందుకని వీడియో ఆఫ్ చేసి వచ్చింది మనకెందుకు లేకోవాలా అని చెప్పేసి ఇక బయటకైతే వచ్చేసినాం బిల్ వేయించుకొని. ఇంకా వెంటనే ఒక 2-3 వీడియోస్ తీసుకొని మళ్ళీ రెట్ అయిపోయాం అనమాట. డీమార్ట్ మా కోదాడు కూడా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్, నిజంగా అన్నీ పడుతున్నాయి. పీపీఆర్, మెన్స్ ప్రతిదీ అందుబాటులోకే, ఇక వేరే ఊరు వెళ్ళకుండా మాకైతే అన్నీ పర్లేదు అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఇంకైతే ఇక వెళ్తున్నాం అనమాట ఇంటికి. ఇంకా మా పాపని ముందు కూర్చోబెట్టుకున్నాడు కానీ అవన్నీ స్టీరింగ్ అటు ఇటు తిప్పుతుంది అనేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడు. ఇక రిటర్న్ తీసుకుని మా పాప ఇదే టైంలో 5 స్టార్ చాక్లెట్ ఎక్కడో మిస్ చేసింది. బిల్ వేయించినాం కానీ ఎక్కడో పోగొట్టింది, చేతిలోనే పట్టుకున్నాసేపు పట్టుకుంది. ఒక డైరీ మిల్క్ ఒకటే కనిపించింది అనమాట. ఇంటికి వెళ్ళాక చూసుకున్నాం. ఇంకా అవి ఎప్పుడు పడేసిందిలోనే ఇంకా అంత పట్టించుకోలేదు. ఇక పోతే పోనీలే 10 రూపాయలదే కానీ ఇక మరి ఏం చేస్తాం, 10 రూపాయలు దానికోసం మళ్ళీ వేసుకొని కారో బైకో వేసుకొని మళ్ళీ చూడలేము కదా, అందుకోసం చెప్పేసి ఇక నా డ్రెస్కి అయితే ఈ యాంగ్లైర్ వచ్చింది అనమాట. అబ్బో ఇది కూడా తీసుకొచ్చిన, అసలుకి తీసుకురాకూడదేమో అని అనుకున్నాం కానీ అది కూడా వచ్చేసింది. ఇంకా మేము చూసుకోకుండా వేసామన్నమాట. ఇంక ఇవి తీసుకుని నేను కూడా ఒక టాప్ తీసుకున్నా ఫ్రెండ్స్, సందట్లో సడేమి అన్నట్టు. మా ఆయనకి ఆ మాట ఈ మాట చెప్పి ఇంకో టాప్ అయితే తీసుకున్నా అనమాట. టాపు అంటే బాగుంది, కలర్ కూడా నచ్చింది నాకు చూడగానే. ఇక 200 పడ్డది టాప్ వచ్చేసి. ఇంకా మా ఆయన పాయింట్ బిస్కెట్లు అవి పర్సనల్ నాకనమాట. ఇంకా షార్ట్లు కూడా తీసుకున్నాడు, 2 బెల్ట్లు. మొత్తానికైతే ఇక నిన్న అయిన వాటికి సరిపోని తీసుకున్నాం. మజా బాటిల్ కూడా నిన్న తీసుకుందాం అనుకున్నాం కానీ ఈరోజు తీసుకున్నాం. మజా బాటిల్ వచ్చేసి 79 రూపీస్ పడ్డది. ఇక టాప్ కూడా బాగుంది, అందుకే వేసుకొని చూపిస్తున్నా. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బై బాయ్.